Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 231. ఏహే ఆపండి ఎదవగోల. ఒసే మీకు వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్నా తనివి తీరదని నాకు తెలుసు. తెల్లవారిన తర్వాత జాతర రెండో రోజు. రేపు చాలా పనులున్నాయి. పడుకుంటారా లేదంటే రోకలి బండ తీసుకొచ్చి కాళ్ళు విరగ్గొట్టమంటారా అని లోపల గదిలో పడుకున్న బామ్మగారు అరవడంతో అందరూ కంగారుపడి ఎటోళ్ళు అటు గప్చుప్. ఉదయాన్నే లేచి అందరూ స్నానాలు చేసి గుడికి బయలుదేరారు మళ్ళీ. కుటుంబం అంతా చూడ్డానికి చాలా నిండుగా ఉందమ్మగారు అని పూజారి గారు బామ్మగారితో అనేసరికి నిజమే, చాలా సంవత్సరాలకి పిల్లలందరూ ఇంటికొచ్చారు. ఇల్లు మొత్తం కళకళలాడిపోతుంది. అందుకే జాతర జరిపిస్తున్నాను. ఇంతకీ పక్క ఊరి సర్పంచ్ వాళ్ళు కుటుంబం వచ్చారా లేదా అని బామ్మగారు అడిగేసరికి వచ్చారమ్మా, మీతోనే మాట్లాడాలి అని ఎదురు చూస్తున్నారు అని పూజారి గారు చెప్పడంతో అందరూ వాళ్లతో మాట్లాడడానికి వెళ్లారు. ఒకరికొకరు నమస్కారం చేసుకుని పలకరింపులు అయిన తర్వాత బామ్మగారు, వీడు నా పెద్ద కొడుకు మోహన్ రామ, తను నా పెద్ద కోడలు శాంభవి. వాడు నా చిన్న కొడుకు అభినవ్ రామ, వాడి భార్య లక్ష్మి, ఇది నా పెద్ద మనవరాలు సంగవి. ఆ తర్వాత వీడు కర్ణ, వాడి భార్య దాక్షాయణి. వాళ్ళది ప్రేమ వివాహమే. తను నా చిన్న మనవరాలు స్నేహ. ఇక వాళ్ళు నా రెండో కొడుకు పిల్లలు. నా పెద్ద మనవరాలు కావ్య, చిన్న మనవరాలు శ్రావ్య. వీడు విరాట్, నా మనవడి స్నేహితుడు. నా మనవడితో సమానం. వాడి భార్య దీక్షిత, దాక్షాయణి అని చెప్పాను కదా, తనకి సొంతం అక్క. తను నవీన్, దక్ష వాళ్ళ అన్నయ్య సంగవికి భర్త. ఇక ఇది నా కూతురు సుందరి, అతను నా అల్లుడు రాజశేఖర్. వాళ్ళకొక్కగానొక్క కూతురు వీక్ష, దాని మొగుడు విరాజ్. ఇందులో పిల్లలు చేసుకున్నవి మొత్తం ప్రేమ వివాహాలే అని చెప్పింది మా అమ్మగారు. దాంతో పక్క ఊరు సర్పంచ్ రాఘవయ్య నవ్వుతూ చూసి, అందుకేనా నా మనవడి ప్రేమ వివాహానికి అంత సులభంగా ఒప్పుకున్నారు అనగానే, ఒకవేళ వీళ్ళందరూ ప్రేమ వివాహాలు చేసుకోకపోయినా కూడా నేను వీళ్ళ పెళ్లికి ఒప్పుకునేదాన్ని. అమ్మాయికి నచ్చాలి, అబ్బాయిని కన్యాదానం చేసే వాళ్ళకి నచ్చాలి. ఇంకా వంక పెట్టడానికి ఏముంటుంది? కులాల ప్రస్తావన మేము అస్సలు చూడము అని బామ్మగారు చెప్పేసరికి, మీలాంటి కుటుంబం నుంచి అమ్మాయి మా ఇంటికి కోడలిగా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందులోనూ అమ్మాయి అబ్బాయి పక్కపక్క ఊళ్ళో వాళ్లే కాబట్టి పుట్టింటికి అత్తవారింటికి వెళ్ళడానికి ఇద్దరికి ఎలాంటి సమస్యలు కూడా రావు అని చెప్పడంతో అవును అని అనుకున్నారు అందరూ. నిజానికి జాతర అయిపోయిన తర్వాత ఈ పెళ్లి గురించి మాట్లాడాలని అనుకున్నాం కానీ ఆ తర్వాత మంచి ముహూర్తాలు లేవని పూజారి గారు చెప్పారు. అందుకే ఈ మధ్యలో మంచి ముహూర్తాలు ఏమైనా ఉంటే జాతరతో పాటు అమ్మాయికి అబ్బాయికి పెళ్లి కూడా జరిపించేస్తే మీ ఇంట్లో మా ఇంట్లో బంధువులు కుటుంబ సభ్యులు ఉన్నప్పుడే పెళ్లి జరిగిపోతుంది. వాళ్ళు వెళ్ళి మళ్ళీ రావడం కంటే ఇది చాలా సులభమైన మార్గం కదా అని బామ్మగారు చెప్పేసరికి అవును అని అన్నారు పక్క ఊరు సర్పంచ్ రాఘవయ్య. ఇంతలో దక్ష పూజారి గారితో వంటలు చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 30 మందికి టీలు పెట్టుకుని రమ్మని చెప్పడంతో సరేనంటూ పూజారి గారు తన కింద పనిచేసే అబ్బాయికి చెప్పడంతో అతను టీ తీసుకుని అందరికి ఇవ్వడానికి రావడంతో రాఘవయ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, అమ్మాయి గారు టీ తీసుకుని రమ్మని చెప్పారమ్మగారు, అందుకే తీసుకొచ్చానని ఆ అబ్బాయి చెప్పగానే అందరూ దక్ష వైపు చూడగా తను చిన్నగా నవ్వి ఊరుకుంది. కర్ణ దక్ష చేతులు పట్టుకుని బయటికి తీసుకువెళ్ళిపోవడంతో ఎక్కడికి తీసుకువెళ్తున్నారండి అని అడిగేసరికి నాతో పాటు రా అని చెప్పి ఒక పెద్ద చెట్టు దగ్గరికి తీసుకురాగానే, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు అని అడిగేసరికి, నేను చిన్నప్పటి నుంచి దేవుణ్ణి నమ్మను అని చెప్పేవాణ్ణి కదా అనగానే, అవును అనగానే, కానీ ఏ దేవుణ్ణి నేను నమ్మినా నమ్మకపోయినా ఈ చెట్టుని మాత్రం నేను నమ్మేవాణ్ణి అనగానే, అదేంటి అని అడిగేసరికి, చిన్నప్పుడు మా నాన్నమ్మ ఈ చెట్టుకి దేవుణ్ణి మనసులో
స్మరిస్తూ దారం కడితే మన కోరిక నెరవేరుతుంది అని చెప్పేది. నేను వాలీబాల్ ప్లేయర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి అలాగే చేశాను. వాలీబాల్ ప్లేయర్ అయ్యాను. నువ్వు కనపడాలని కూడా చేశాను. నువ్వు కనపడ్డావు. మన పెళ్లి అవ్వాలని నేను చేయలేదు. కానీ పెళ్ళైన తర్వాత విడిపోకూడదని చేద్దామని అనుకుంటున్నాను. జంటగా ఉన్నాం కాబట్టి ఇద్దరం కలిసి చేస్తే ఎప్పటికీ విడిపోము అనగానే దక్ష కర్ణని కౌగిలించుకుంది. ఓయ్ పిల్ల, మనం గుడిలో ఉన్నాం. ఏం చేస్తున్నావని కర్ణ గుసగుసగా అడగడంతో మరందుకే ఇలా మనసు కరిగేలా మాటలు మాట్లాడకూడదు. నాకంటే ఎక్కువగా మనం విడిపోకూడదని మీరే కోరుకుంటున్నారు కదా అని అతని చేతులు పట్టుకొని అతని కళ్ళలోకి చూస్తూ కన్నీళ్లతో నవ్వుతూ అడిగేసరికి అంటే నువ్వు విడిపోవాలని కోరుకుంటున్నావా అని అడిగాడు కోపంగా. అదేం లేదులే బాబు, ఏదో మాట వరుసకొచ్చేసింది అంతే. పదండి మనం కలిసి ఉంటామంటే అలాగే మీరు చెప్పినట్టు చేద్దామని దక్ష అంటూ ఉంటే చూసావా, ఓ వాడి లవ్వు పెద్ద గొప్పది గొప్పది అని అన్నావు, ఎంత సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాడో చూడు అని మాటలు వినిపించేసరికి తల తిప్పి చూడ్డంతో విరాజ్ వీక్ష కోపంగా చూస్తూ కనిపించారు. ఏమైంది, ఎందుకు అందరూ అలా కోపంగా చూస్తున్నారు మా ఆయన వైపు అని దక్ష అడిగేసరికి నువ్వు కూడా మీ ఆయనకేం తక్కువ తినలేదు. వాడు 4 ఆకులు చదివితే నువ్వు 6 ఆకులు చదివావు అనగానే ఇప్పుడు ఏమైందని సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు బావా నువ్వు అని అడిగింది దక్ష. మీరిద్దరూ లైఫ్ లాంగ్ కలిసి ఉంటే సరిపోతుందా? మాకు కూడా చెబితే మేము కూడా వచ్చి మొక్కు తీర్చుకుంటాం కదా! ఇంత సెల్ఫిష్‌గా తయారయ్యారేంటి మీరిద్దరు పెళ్ళైన తర్వాత? అని కోపంగా అడిగేసరికి ఏదో అనుకోకుండా వచ్చేసాను లేరా! సెల్ఫిష్ లేదు, తొక్క లేదు. కావాలంటే మీరు కూడా దారాలు చుట్టండి. కాదని ఎవరన్నారు? అన్నాడు కర్ణ. ఇప్పుడు మేం వచ్చి అడిగినందుకు ఇప్పుడు చుట్టండి అని చెబుతున్నావు. ముందు మాకీ మాట చెప్పలేదు కదా అని అడిగేసరికి ఇప్పుడెందుకురా బ్రెయిన్ తింటున్నావు అని కర్ణ కోపంగా అడిగేసరికి విరాట్ అలిగినట్టుగా చూడ్డంతో ఓకే ఓకే అలక్కు. అలిగిన నీ ఫేస్ చూడాలని అనిపించదు నాకు. దీక్షితకు ఆ ఫేస్ నచ్చుతుందేమో గాని నాకు నచ్చదురా బాబు. నీకు దండం పెడతాను అని కర్ణ అనగానే దీక్షిత నవ్వుకుంటే వచ్చి మీరు కూడా మాతో జాయిన్ అవ్వండి అన్నాడు కర్ణ. నలుగురు వెళ్లి అక్కడే ఉన్న పూజారి దగ్గరికి వెళ్లి విషయం చెప్పడంతో ఆయన 3 జంటలకి 3 దారపు ఉండలు ఇవ్వడంతో ఒక్క నిమిషం మనం నిజంగానే సెల్ఫిష్‌గా తయారయ్యామని దక్ష అనగానే అదే కదా నేను చెప్తున్నా అని విరాట్ అనగానే నువ్వుండు బావా, నిజంగా నువ్వంత సెల్ఫిష్ కాకపోతే మా అన్నయ్యని వదిన్ని తీసుకుని రావచ్చు కదా అనగానే తిట్టడం ఈజీనే, మన వరకు వస్తేనే తెలుస్తుంది కదా అని దక్ష వెటకారంగా చెప్పి వెంటనే సంగవి చేపట్టుకుని వాళ్ళ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ నవీన్ని కూడా తీసుకుని రావడంతో ఎక్కడికి దక్ష అని అడుగుతుంటే నువ్వు రా అన్నయ్య చెప్తాను అని చెప్పి ఆల్రెడీ గ్రూప్లో అందరికీ అన్నయ్యకి దారం చుట్టడం వల్ల మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పాలి కానీ జంట విడిపోదు అనే విషయాన్ని ఎవరూ చెప్పకూడదు అని చెప్పడంతో సరే అని అందరూ ఓకే సింబల్ పెట్టడంతో నవీన్ని తీసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చింది దక్ష. నవీన్ సంగవికి కూడా దారపు ఉండ ఇవ్వడంతో ఇదెందుకు అని నవీన్ అడుగుతుంటే అన్నయ్య ఈ దారపు ఉండ ఈ చెట్టుకి చుడితే నీ మనసులో వదిన మనసులో ఏ కోరిక ఉన్నా కూడా తీరిపోతుందంట. అందుకే మేమందరం వచ్చాము. నువ్వు కూడా రా అని పిలిచింది దక్ష. అలాగైతే ఎవరికి వాళ్ళకి సపరేట్‌గా దారపు ఉండ ఇవ్వాలి కానీ ఇలా జంట జంటకి కలిసి ఎందుకు ఇచ్చారు అని నవీన్ అడిగేసరికి ఇద్దరి మనసులో ఒకటే కోరిక ఉండాలంట. అప్పుడు అది ఇంకా ఫాస్ట్‌గా నెరవేరుతుందంట. నీకు వదినకి ఇద్దరికీ నేను మా ఆయన కలిసి ఉండాలని కదా ఉన్నది. అందుకే కట్టాలి అని చెప్పి సరే సరే డిస్కషన్ చాలు అని ఇంకా కవర్ చేయలేక కర్ణ తను ఇద్దరు కలిసి దారపు ఉండ చుట్టడం మొదలుపెడితే వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళు జాయిన్ అయితే లాస్ట్‌కి నవీన్ సంఘవి కూడా జాయిన్ అయ్యారు. సంఘవికి ఆ చెట్టు ప్రాశస్త్యం తెలుసు కాబట్టి తనేమీ మాట్లాడకుండా నవీన్‌తో కలిసి అడుగులు వేసింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.